మూవీలో అంటే కుర్చీ మడతాడు సాంగ్ బాగుందన్న, చాలా బాగుంది. మహేష్ బాబు ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది అన్న సినిమాలో. మన నీట్గా వైట్గా ఉండు, మంచిగా ఉండు. కానీ ఓకే చాలే, నేను వేరే పని ఉంది నాకు. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టర్ అవుతుంది. అయింది. ఆ ఏజ్ లో కూడా ఆయన స్టెప్స్ చాలా ఈజీగా మూవ్స్ మంచిగా చేశాడు. డాన్స్ అయితే అదిరిపోయింది ఆయనది. సాఫ్ట్ ఐ మీన్ ఆయనకి జనరల్గా మాస్ సైడ్ అంతా సూట్ అవుతుంది అంటారు, బట్ ఈ మూవీలో అయితే మాస్ సైడ్ కూడా చాలా బాగా సూట్ అయింది ఆయనకి. కామెడీ మాత్రం చింపేశారు. డైలాగ్స్ కి అసలు నవ్వని మినిట్ అంటూ లేదు, అంత బాగుంది మూవీలో. కామెడీ అయితే సూపర్ ఉంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. 8 to 9 ఈజీగా ఇచ్చేయచ్చు. ఓవరాల్ సూపర్ ఉంది మూవీ. బాగా చేశారు, చాలా బాగా చేశారు. సూపర్ ఉంది మూవీ. సూపర్ ఉంది. కామెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా బాగుంది. అసలు స్టోరీ ఏం లేదు. స్టోరీ మదర్ సెంటిమెంట్. క్లైమాక్స్ లాస్ట్ 2-3 minutes మదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ లో లాస్ట్ 2-3 minutes ఆగరా చేయి. క్లైమాక్స్ లో లాస్ట్ 2-3 minutes మదర్ సెంటిమెంట్ ఉంది. అసలు స్టోరీ లేదు. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. నాకు నచ్చిన పాయింట్ అంటే శ్రీలీల ఆడే స్టెప్స్, అంతే, ఇంకేం లేదు. లాస్ట్ కు మదర్ సెంటిమెంట్. ఎవరాలన్నా ఏముందంటే స్టోరీ, ఏం స్టోరీ ఉంది? స్టోరీ ఖాళీ మదర్ సెంటిమెంట్. లాస్ట్ 2-3 minutes ఉంది బ్రో. ఏం లేదు, ఆ యాక్టింగ్ లేదు, ఆ డాన్స్ లేదు, ఏం లేదు. శ్రీలీల మహేష్ బాబే అన్నాడు, ఆమె రికార్డు వదగొట్టలేను, ఆమెతో నేను ఆడలేకపోతున్నాను అని మహేష్ బాబే అన్నాడు. మళ్ళీ ఇంకేంది? ఇద్దరు ఇట్లా శ్రీలీలనే. ఆ రెండో హీరోని అసలు ఎందుకు పెట్టిరో తెలియదు. ఆమెతో ఒక పాట లేదు, ఒక డాన్స్ లేదు, ఏం లేదు. కుర్చీ సాంగ్ అదే బ్రదర్, 2 songs ఉన్నాయి. ఆ 2 songs లో శ్రీలీల మంచిగా ఆడింది, అంతకు మించి అయితే ఇంకేం లేదు. మ్యూజిక్ ఇట్లా ఏం మంచిగా లేదు. ఫైట్ లో అవే ఎప్పుడు కొట్టే బైరీలు కొట్టే. చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, సినిమాలు జర మంచిగా తీయండి. డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు. తమ్ముడు పో ఇట్లా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడతా అట్లా ఓ అట్లా ఓ తమ్ముడు. చెప్తున్నా, డైరెక్టర్లు త్రివిక్రమ్ గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద హీరోలు అది. ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం డల్ అవుతారు, అర్థమైందా? ఇప్పుడు నేను ప్రభాస్ అభిమానిని. ఇప్పుడు 3 సినిమాలు బాహుబలి ఇట్టు తర్వాత 3 ఫ్లాప్ అయినాయి. సాహో, రాధేశ్యామ్. నన్ను ఇప్పుడే సినిమా చూసాను, నాకైతే నచ్చలే అన్న, నిజంగానే నచ్చలేదు. నాకు నిజం చెప్తా ఉన్నా, అంటే స్టోరీ బాగాలేదన్న, నిజంగానే బాగాలేదు. నేను త్రివిక్రమ్ అలా తీస్తాడని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నిజంగానే చేయలేదు. అసలు ఎందుకు వచ్చిండో, ఎందుకు వెళ్ళిపోతుండో కూడా ఆమె హట్టెడ్ అన్న. నేను మహేష్ బాబు ఫ్యాన్గా చెప్తున్నా, నేను నిజంగానే హట్ అయిపోయినా, నిజంగా చెప్తా ఉన్నా. అంటే స్టోరీ నచ్చలేదన్న నిజం చెప్పాలంటే. అంటే అందులో ఉన్న క్యారెక్టర్ ఉంటుంది కదా, సో త్రివిక్రమ్ గారు ప్రతి ఒక్క సినిమాలో వాడిన క్యారెక్టరే అవి. ఆ క్యారెక్టర్ వచ్చి ఇందులో దింపిండు. ఎందుకబ్బా, కొత్త ట్రై చేయొచ్చు కదా, మాటలతోనే ప్రాణం చేస్తావు కదా నువ్వు మనుషులని. మరి ఈ మూవీలో ఎందుకు చేయలేదు? నువ్వు కలేజా మూవీ తీసినారు మీరు త్రివిక్రమ్ గారు, అని అదే సీన్ పెట్టి ఇందులోనే తెప్పించాడు. ఎందుకో తెప్పించాడో తెలియదు. అనవసరంగా 25 సంవత్సరాల నుంచి వేస్ట్. 20 సంవత్సరాల నుంచి మీరు ట్రై చేసుకుంటూ అతడు కానీ కలేజా కానీ ఈ సినిమా చూశారు, మరి ఈ సినిమాలో చూపించలేదేంటి? నాకు నచ్చలేదన్న, నిజంగా నచ్చలేదు. నేను పెట్టే పైసలు నేను సాటిస్ఫాక్షన్ కాలేను. నేను నిజంగానే చాలా ఫీల్ అవుతా ఉన్నా. నేను మహేష్ బాబు ఫ్యాన్గా అంటున్నా అన్న. సాంగ్స్ కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రమే బాగుంది, దాని తర్వాత ఏం లేదు. కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రమే బాగుంది, లిటరలీ చెప్తా ఉన్నా. ఆ శ్రీలీల అండ్ మహేష్ బాబు డాన్స్ చేస్తే మాత్రం థియేటర్ మాత్రం మొత్తం మోగిపోయింది అన్న. ఒకటే సాంగ్, మిగతా ఏం లేదు. అసలు నాకైతే హట్టెడ్ అన్న. రొటీన్ స్టోరీ అన్న, మనం చేసే రెగ్యులర్ స్టోరీనే అది. దాంట్లో కొత్త మార్పు ఏం లేదు, అసలు లేదు కొత్త. 100% అన్న, నువ్వు 100%, 200% అనుకో. అగ్నేష్ హాస్టల్ 2 అనుకో. ఇక ఇదే అన్న 100% హనుమాన్ అని చెప్తాను నేను, నిజం చెప్తున్నా. నేను అంటే దాంతో దీంతో కంపేర్ లోపల నిజంగా
మహేష్ బాబు అయితే మడత పెట్టాడు, శ్రీలీలను డామినేట్ చేసి పడేశాడు మొత్తం ఫుల్ గా. డైరెక్షన్ అంత లేదు బ్రో, అదొకటే మైనస్ అయింది. మహేష్ బాబు మొత్తం వన్ మ్యాన్ షో, డైరెక్షన్ కొంచెం లో అయింది. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ సైలెంట్ గా వెళ్తుంది, లాస్ట్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా గుడ్, వన్ టైం వాచబుల్ అనిపించింది, గుడ్ మూవీ. కాకుండా డిఫరెంట్ గా తీసాడు సినిమా, అండ్ ఆల్సో మామ్ సెంటిమెంట్ తో తీసాడు కాబట్టి ఇట్స్ అట్లీస్ట్ వన్ టైం వాచ్. సినిమా చాలా బాగున్నాయి, యాజ్ యూజువల్ హ్యూమర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కారం చేశారు, ఆ కారం ఎలా వచ్చింది, కొంతమంది ఎవరైతే సినిమా బాగాలేదంటాం కదా, ఎర్లీ మార్నింగ్ నిద్ర కళ్ళతో చూడడం వల్ల వాళ్ళకి కొంచెం రిసీవ్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పండి. సో ఈ మూవీలో మొత్తం హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉందా, హీరో డామినేషన్ ఎక్కువ ఉందా? హీరో డామినేషన్ ఇంకా అంతా హీరోనే కదా ఉండేది. మూవీలో హైలైట్ సాంగ్ ఏంటి ఆ ఒక్క సాంగ్ మాత్రమే మూవీకి హైలైట్, మిగతాదంతా ఏది హైలైట్ లేదు? లేదు, బాగుంది. రమ్యకృష్ణ రోల్ కానీ అంతా బాగుంది కదా. ఓకే, జగపతి బాబు రోల్ గురించి జగపతి కొంచెమే ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెమే ఉంది. ఓకే, ఈ మూవీ గురించి పూర్తిగా చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అమ్మ సెంటిమెంట్ అంతే. అంటే చూడొచ్చు, ఎందుకు చూడకూడదు, అందరూ చూడొచ్చు. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా చూడొచ్చు కదా. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీ? 5 రేటింగ్ ఇస్తాను. 5 అవుట్ ఆఫ్ 5. 5 అవుట్ ఆఫ్ 5. 5 అవుట్ ఆఫ్ 5. 5 అవుట్ ఆఫ్ 5. 10 ఉంటే 100 అవుట్ ఆఫ్ 100. 100 అవుట్ ఆఫ్ 100. వాళ్ళ అమ్మ వచ్చి వెనకాల నిలబడి ఉంటే తన ముందర నిలబడుకుంటాడే లాస్ట్ లో, అది సినిమా క్లైమాక్స్. నెగటివ్ ఏం అనిపించలేదా మీకు? నెగటివ్ అయితే ఏముంటుందండి, లేదు. అంటే డైరెక్షన్ ఏం బాలేదు, త్రివిక్రమ్ అంటే వేరే హోప్స్ లేదు. పోక్రి తర్వాత నెక్స్ట్ ఇంతే అంత హైలైట్ గా వచ్చిందంటే ఇదే వచ్చింది. కాలేజీ మూవీ బాగుంది, దీనికంటే బెటర్. లేదు, పోక్రి తర్వాత ఇదే బాగుంది. మహేష్ బాబు ఫ్యాన్ నేను, అందుకే చెప్తున్నారా? లేదు, ఎందుకు ఫిల్మ్ చూసి చెప్పండి మీరు కూడా. అంటే జెన్యున్ గా చాలా మంది బాలేదు అని చెప్తున్నారు, మీరు ఫ్యాన్ ఎందుకు? ఫ్యాన్ అయినందుకు తన ఫ్యాన్ కాదు, తనకి అడగండి కావాలంటే. తన ఫ్యాన్ కాదు. మీకు ఈ మూవీలో హైలైట్ అనిపించినవి ఏంటి? అంటే జెన్యున్ గా చెప్పండి, ఫ్యాన్ కాకుండా ఉన్నారు కాబట్టి. అంటే స్టోరీ కొద్దిగా మిక్సింగ్ గా అనిపించింది, ఈ అజ్ఞాతవాసిని లేకపోతే అలా వైకుంఠపురంలో ఇలా కొద్దిగా మిక్సింగ్ అనిపించింది. అంటే తమన్ మ్యూజిక్ వల్ల అట్లా అనిపించిందా, లేకపోతే డైరెక్షన్ అట్లా? మ్యూజిక్ అంతగా ఏం లేదు, కాకపోతే కొన్ని 1-2 సాంగ్స్ అయితే బాగున్నాయి, మ్యూజిక్ అంతగా ఏం లేదు. అంటే మహేష్ బాబుని చూసాను పోవాల, మహేష్ బాబు యాక్టింగ్ ఉండదు, కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. మహేష్ బాబు ఇలాంటి రోల్స్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈ సినిమా బాగుంది, కొద్దిగా మాస్ రోల్స్. పోకిరి చూసినట్టు ఫీలింగ్ మళ్ళీ అనిపిస్తుంది దీంట్లో, ఫైట్స్ కానీ ఈ డాన్స్ కానీ అలా అనిపిస్తుంది. మహేష్ బాబుని చూడడానికి పోవాలి అంటే శ్రీలీల, మీనాక్షి చౌదరి వాళ్ళ యాక్టింగ్ అంటే అందరినీ డామినేట్ చేస్తున్నాడు కదా తను. నేను మామూలుగా మహేష్ బాబు నేను సినిమాకి వెళ్ళను, నేను యాక్చువల్లీ ఏదో ఈరోజు తను సరదా పడతానని తీసుకొచ్చాను, పర్వాలేదు. కలేజా ఇంతకుముందు తీసిన మూవీ కంటే కూడా వాళ్ళ లేదు కలేజాకి దీని కాంబినేషన్ అసలు కంపేర్ చేసిన ఇదే లేదు. అంతే, కలేజా కన్నా ఎంతో రేట్లో బాగుంది సినిమా. ఈ సంక్రాంతికి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్ గా? నేను ఒక 4 దాకా ఇవ్వగలను. 4 5కి 4 ఇస్తారా? 5కి 4. ఓకే, థాంక్యూ. బాగుంది, అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగుంది. సినిమా చూసావా? వాటికి వీటికి ఏది బాగుంది? కొత్తగా కనిపించాడు ఈ మూవీలో. అంతకుముందు మహేష్ బాబు సినిమాలు ఏం చూసావు? చాలా చూసా, సర్కారీ వారి కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎలా ఉంది? సాంగ్ వస్తుంది అని చూస్తాము, వచ్చిన తర్వాత అంత ఎంజాయ్మెంట్ ఏం లేదు. అంటే డాన్స్ చేద్దామని అనుకున్నప్పుడు అస్సలు లేదు. త్రివిక్రమ్ అసలుకి మార్క్ అనేది కనరాదు, అసలు ఇదేది అజ్ఞాతవాసి లాగా అనిపించింది. అలా వైకుంఠపురము, అత్తారింటికి దారి, ఈ 2 సినిమాలు దించి పడేసినాడు. అసలుకి మొత్తం స్టోరీ అసలుకి ఏముందని, అసలుకి తమకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం వస్తుందే రాదా, లేదంటే ఇంటికాడ కూర్చోమను. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టనీకి వచ్చలేదు. మన మహేష్ బాబు గారి 1 మ్యాన్ షో అనుకోవాలి, ఎందుకంటే లుక్స్ బాగున్నాయి. అన్న డైలాగ్ డెలివరీ కొడితే ఉంచుకున్న పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి అంటారు కదా, ఆ డైలాగ్ అని కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, మంచి లవ్ స్టోరీ. ఇంకోటి అంటే సాంగ్స్ రిమిక్స్ అప్పుడు అది నా పక్కల పడ్డావులే నాది నక్లీస్ కొలుస్తుంది కదా, ఆ సాంగ్స్కి అయితే మహేష్ బాబు పంచలు ఆగేసా శ్రీలీల, అది మాత్రం హైలైట్ ఉంది నిజంగా. అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం అది సైన్ గురించే తిరుగుతుంది, సెకండ్ హాఫ్ మొత్తం మదర్ సెంటిమెంట్, ట్విస్ట్లు ఉంటాయి. ప్రకాష్ రాజ్ ఎవరు ఏం కథ అంటే ఆయన ఎందుకు సస్పెన్స్ అనేది రివీల్ అవుతుంది, అది మాత్రం బాగుంది. కానీ సినిమా అయితే అసలుకి చాలా దారుణంగా ఉంది అన్న. అసలుకి త్రివిక్రమ్ గారు ఇట్లా ఎందుకు తీసినారు? హనుమాన్ మంచిగా ఉంది, ద బెస్ట్ మూవీ. దీనికి దానికి కంపేర్ చేయకన్నాక
అసలు ఎంత దారుణం, ఫ్యాన్స్ కూడా అసలుకి ఇబ్బంది పడిపోయినారు. అసలు సాంగ్లో ఒకటేమో బాగుంది, అసలుకి ఆమె పేరు ఇంకో డబల్ హీరోయిన్ పెట్టినారు, మీనాక్షి చౌదరి గారు. అసలు ఆమె కీలు బొమ్మ అన్నట్టు, అంటే దిష్టి బొమ్మ లా పెట్టిండ్రు. ఏం పనికి ఉంది చెప్పండి? సారకి త్రివిక్రమ్ గారు 2 హీరోయిన్లు పెట్టడము, యాదవ్ ఊర్లో పోయి ఫైట్ చేయడం, ఇదేనా మార్చారా స్టోరీ? అందరూ మారుతున్నారు, అప్డేట్ అవుతున్నారు, మీరు అప్డేట్ కారా? నిజంగా శ్రీలీల పర్ఫార్మెన్స్ మస్తుగా ఉంది. అసలుకి నాగిని డ్యాన్స్ చేసినట్టు ఆమె ఏమన్నా డ్యాన్స్ చేసిందా? మామూలు చేయలేదు. నిజంగా అంటే సూపర్ వేసింది డ్యాన్స్ ప్రకారంగా అయితే. నిజంగా అంటే చాలా సూపర్. ఆడైతే నాకు అనిపించే ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఫుల్ లాగ్ అనిపిస్తుంది. కొద్దిగా కామెడీ సీన్లో కాడ వెన్నెల కిషోర్ మహేష్ బాబుది అయితే బాగుంది మంచిగా. అంటే శ్రీలీల కొద్దిగా డామినేట్ చేసాను బ్రో, అంటే ఇట్లా అంటున్నాను కదా, కొద్దిగా శ్రీలీలనే కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే చూసాం కదా ఆమె డ్యాన్స్ గురించి చాలా సినిమాలు కూడా కొన్ని హిట్ అయినాయి. శ్రీలీల అయితే కొద్దిగా చేస్తుంది, కానీ మహేష్ బాబు కూడా తగ్గలేదు. కానీ చాలా వరకు అయితే కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది అన్న. నాకైతే మరి ఇంట్లో ఇబ్బంది అనిపించింది, అంటే చూడలేకపోయినాం. ఏంటంటే చూడాలంటే చూడాలి, చెప్పాలన్నట్టు. రేటింగ్ 3 ఇస్తాక, అంతకన్నా అయితే లేదు. అవుట్ ఆఫ్ 5. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న ప్రిన్స్ మహేష్ గారు గుంటూరు కానీ సినిమా చూసిన సినిమా అయితే వేరే వాళ్ళు ఇచ్చి పడేసిన ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా సంక్రాంతి కరెక్ట్ ఇచ్చాడు భయ. పన్నే ఆట నుంచి ఇప్పటి వరకు అయితే కలెక్షన్ కుమ్ముతుంది భయ. ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా ప్రిన్స్ మహేష్ బాబు గారి నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏం కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో నాకు తెలిసి డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి భయ. మూవీ ఇచ్చి పడేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ మార్క్ ఎక్కడ తగ్గకుండా, ప్రిన్స్ మహేష్ బాబు గారు స్టామినా ఎక్కడ తగ్గకుండా, మన ఫ్యాన్స్కి ఏం కావాలో మన మాస్ మసాలా డ్యాన్స్ కానీ, మాస్ డైలాగ్ కానీ, శ్రీలీల అందాలు కానీ, ఆమె డ్యాన్స్ కానీ, మదర్ సెంటిమెంట్ కామెడీ కానీ, మనకు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ బీజం కానీ, సంగీతం కానీ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఈ మూవీలో మహేష్ బాబు గారు స్మైల్ ఉంటుంది భయ, అబ్బా వేరే లెవెల్లో. నాకు ఆయన నవ్వు చూసి పిచ్చెక్కిపోతుంది భయ. నాకే లేకుండా ఇంకా అమ్మాయిలు పడిచేస్తారు. ఆయన ఏం తింటారో తెలియదు, ఆ గ్లామర్ మెయింటైన్ చేయండి భయ. 199 ఆయన రాజకుమార్ సినిమా వచ్చింది, అప్పటి నుంచి 25 ఏళ్ళ సినిమా వచ్చి అప్పటి నుంచి ఇదే గ్లామర్ ఉన్నారు భయ. అసలు మూవీ అయితే గుంటూరు కారం అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసింది భయ. ఈ మూవీ నాకు తెలిసి ఇప్పుడైతే మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ జాతర మొదలైంది భయ. అది అలాగే కంటిన్యూ కావాలని కూడా కలెక్షన్ కూడా వేరే సున్నాయి, కొత్త ట్రెండ్ చూస్తారు భయ. మహేష్ బాబు ట్రెండ్ చూడ కొత్త ఏం కాదు, ఆయన పోకి నుంచి అది మొదలుపెట్టి 75 ఏళ్ళ తెలుగు సినీ చరిత్ర తిరిగి రాసిన ఘనత మన ప్రిన్స్ మహేష్ బాబు ఉంది భయ. సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసి అందరూ చూడండి భయ. మంచి సెంటిమెంట్తో కూడిన సినిమా. అలా వైకుంఠపురం ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. త్రివిక్రమ్ సెంటిమెంట్గా బాగా తీసాడు. పాటలు అయితే 2 పాటలు చాలా బాగుంది. మడత పెట్టి అనే పాట బాగుంది, ఫస్ట్ సాంగ్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి. సినిమా స్లోగా రన్ అవుతుంది, ఎందుకంటే సెంటిమెంట్తో కూడిన సినిమా ఇది. అందరూ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఫైట్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శ్రీలీల అయితే అద్భుతంగా నటించింది. అన్న యావరేజ్ అన్న, అసలు ఏం లేదన్న. హనుమాన్తో పోల్చుకుంటే హనుమానే చాలా బాగుందన్న మూవీ. బాబుదే సినిమా అన్న ఏం లేదన్న. బాబు మార్నింగ్ షోకి వచ్చాం కానీ నిద్ర త్రివిక్రమ్ అసలు ఏమనిపించదన్న సినిమా, అసలు ఏం బాగాలేదు. అసలు స్లోగా నడిచింది, యావరేజ్గా వెళ్ళిపోయిన స్టోరీ. ప్లస్ పాయింట్ కూడా ఏం లేదన్న, ఒకదే అలా లాక్కొని సినిమా లాగ్ చేస్తాడు సినిమా మొత్తం. హనుమాన్ చాలా బాగుందన్న బాబు. సాంగ్ ఒకటే బాగుందన్న, అది కుర్చీ మడతపెట్టి సాంగ్. ఫ్యామిలీ డ్రామా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. మహేష్ బాబు మాస్ సాంగ్స్ అన్నీ, ఫైట్స్ అన్నీ మాస్ లెవెల్గా బాగున్నాయి. ఓవరాల్గా అంటే బాగుంది సినిమా. ఇంకా నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్. ఇంకా ఫ్యాన్స్ అందరం ఇంకా మంచి రాజమౌళితో కాబట్టి ఆ సినిమా ఇంకా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఇంకా లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలి, ఇంకా మంచి ఇంకా రేంజ్ పెంచి తీయాలని కోరు. పెద్ద రాడ్ అసలు వాళ్ళ సినిమాలు ఏం లేదు చెప్పుకోవడానికి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోవచ్చు. ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, ఐటమ్ సాంగ్ నుండి చూడొచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది, మిగతా అంతా హెడ్ ఎక్. గురుజీ అంటే దింపేశాడన్న గురుజీ, ఇంకంతే చెప్పలేం. బాబు ఏడుపు వచ్చేసింది. సినిమా చాలా బాగుంది అని అనుకున్నాము. మహేష్ బాబు ఫ్యాన్ యాక్చువల్గా, నేను డైహార్డ్ ఫ్యాన్, కానీ మరీ అంతగా లేదు, రీచ్ అవ్వలేదన్నమాట ఎక్స్పెక్టేషన్. కంటెంట్ ఉంటే కొంచెం బాగుండేది. నేను ఇంకా డైహార్డ్ ఫ్యాన్ మహేష్ బాబు. కంటెంట్ ఏం లేదు, మహేష్ బాబు పర్ఫార్మెన్స్, డ్యాన్స్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. స్టోరీ ఉంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. 3 డేస్ టికెట్ కోసం ట్రై చేస్తాము. ఇంత రాడ్ మూవీ 100% ఎస్ఎస్ఎంబి ఫ్యాన్స్ చెప్తున్నాము. సినిమాకి అయితే మాత్రం ఎవడు పోదు. ట్రూ ఫ్యాన్స్కి ఒప్పుకోవాలి. ఓన్లీ మహేష్ అన్న అంతే, వేరే ఏమి లేదు. త్రివిక్రమ్ అంకుల్కి మన తమన్ అంకుల్కి ఇద్దరికి దండం. సినిమా వద్దు,
ఓన్లీ మహేష్ అన్న అంతే, వేరే ఏం లేదు మూవీలో. ఒకవేళ 10 రేటింగ్కి మీరు ఎంత ఇస్తారు? రేటింగ్ అస్సలు చెప్పను, వద్దు వద్దు. బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ నచ్చింది అంతే. అంతా మంచిగా ఉంది. బాగుందన్న, నిజంగా బాగుందన్న. అమ్మతోడు బాగుందన్న. బాగుందన్న, నిజంగా బాగుంది, నచ్చింది సినిమా. I think that's where Trivikram has to work upon. But డ్రాగ్ చేశారు స్టోరీని బాగా, చిన్న కాన్సెప్ట్ని తీసుకొని చాలా డ్రాగ్ చేశారు. బట్ ఐ థింక్ మహేష్ బాబు హ్యాస్ డన్ అ పర్ఫెక్ట్ జాబ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ వీ కెన్ సీ. డాన్స్ అండ్ సాంగ్స్ ఆర్ ఓకే. ఐ థింక్ డైరెక్టర్ హ్యాస్ టు వర్క్ అపాన్. చాలా బాగుంది. ఓవరాల్ అందరు బాగా యాక్ట్ చేశారు. శ్రీముఖి నచ్చిందండి. మూవీ జస్ట్ కంప్లీట్ అయింది. సో మూవీ అయితే మనకి త్రివిక్రమ్ గారి మార్క్ అయితే దీంట్లో కనిపించట్లేదు 100%. మనం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే మహేష్ బాబు గారి మీద, కానీ మహేష్ బాబు గారు డ్యాన్స్ ఒకటి అంతే తప్ప దీంట్లో డైలాగ్స్ కూడా అంతగా ఏం లేదు. సినిమా కూడా అసలు అంటే స్టోరీ ఏంటిదో ఎవరికి తెలియదు దీనిలో. అది అలా ఫస్ట్ హాఫ్ అలా నడిచిపోయింది, సెకండ్ హాఫ్ కూడా నడిచిపోయింది. ఫ్యాన్స్ వరకు ఓకే, వన్ టైం చూడొచ్చు, కానీ సినిమా అయితే మరొక అజ్ఞాతవాసి 2 బాగుంటుంది. అదే రైటింగ్ పరంగా కూడా త్రివిక్రమ్ గారు ఈ డైలాగ్స్ ఇవ్వలేదు సరిగా మహేష్ గారికి. సో డైలాగ్స్ ఇచ్చేది ఉంటే సినిమా కొంచెం కాస్త గిస్తూ అట్లా యావరేజ్గా నడిచేది, కానీ ఇప్పుడు దాంట్లో డైలాగ్స్ కూడా అంత ఏం అనిపించలేదు. మైనస్ పాయింట్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని తీసుకెళ్ళడం సరిగ్గా తీసుకెళ్ళలేదు, ఫస్ట్ హాఫ్ని కూడా సరిగ్గా చేయలేదు, అని ఇంట్రొడక్షన్ కూడా ఒక విధంగా ఇచ్చారు. సో సినిమా అంతా ఒకలాగా అటు ఇటు తారుమారు చేసి సినిమాని తీసుకెళ్ళిపోయారు. ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితే లేదు, నార్మల్గా ఉంది, యావరేజ్, బిలో యావరేజ్. ఒకవేళ చూడాల్సి వస్తే ఏం చూడొచ్చు? అదే అర్థం కావట్లేదు ఏం చూడాలి. హనుమాన్ ఇదైతే కాదు, తలనొప్పి వచ్చేసింది మొత్తం 2 hours. సూపర్ సినిమా, ఎక్సలెంట్ మూవీ. సూపర్ ఎక్సలెంట్, చాలా బాగుంది. యావరేజ్ అన్న సినిమా, యావరేజ్. అమ్మ మూమెంట్ చాలా బాగుంది. మనోడు పడుకున్నాడు, అలా ఉంది సినిమా. బాగుంది. సాలార్ కంటే సూపర్ హిట్. రమణ వచ్చేసాడు, బాగుంది. సినిమాలో ఉందండి, బాగుంది. మహేష్ బాబు స్క్రీన్ ప్లే బాగుంది, సూపర్. డాన్స్ అయితే సూపర్. బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది, అట్లే మంచిగానే ఉంది. సూపర్ బాగుంది, చాలా బాగుంది. తమన్నా డ్యూటీ చేయలేదు అంతే. సూపర్, మామూలుగా లేదు, సూపర్. బాగుంది, చాలా బాగుంది. పడుకున్నానండి. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందా మేడం? బాగుంది, చాలా బాగుంది. డాన్స్ బాగా చేశారు మహేష్ బాబు. ఫస్ట్ హాఫ్ అంతా సందర్భంగా ఉంది సినిమా, సెకండ్ హాఫ్ అయితే కొంచెం చూసారి. మొత్తంగా అయితే పర్లే అనుకోవచ్చు, అంతే యావరేజ్. ఒకసారి వచ్చి ఫ్యాన్స్ అంతే, ఒకసారి చూడవచ్చు అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చా? చూడవచ్చు, ఫ్యామిలీ పరంగా అయితే తప్పకుండా చూడవచ్చు. సినిమా బాగుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ పర్లేదు అనుకోవచ్చు అంతే. ఎలా ఉంది సినిమా? నైస్ మూవీ.